హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక మంచి వ్లాగ్‌తో అయితే మీ ముందుకొచ్చేసానండి. అసలు మన ఛానల్‌లో అయితే వీడియోస్ పెట్టి చాలా రోజులైపోయిందండి. దాదాపు ఒక 2 మంత్స్ అలా అయిపోయిందనమాట. ఇంక నుంచైతే డైలీ రావడానికైతే ట్రై చేస్తానండి. ఈ మధ్య అయితే అసలు కుదరలేదనమాట. పిల్లలు స్కూళ్ళు, కాలేజీలు అని చెప్పేసి అడ్మిషన్స్ అని చెప్పేసి చాలా వరకు బిజీ అయిపోయాము. ఇంక నీకు వీడియో షూట్ చేయడానికి అసలు టైమే కుదరలేదు. ఇంక నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా మార్నింగ్ అయితే వాకిలి ముందంతా కూడా నీట్‌గా అయితే క్లీన్ చేసేసుకొని ఇలా ముగ్గైతే పెట్టుకున్నానండి. ఇంకా మన ఛానల్‌లో అయితే ముగ్గురు షార్ట్ వీడియోస్ అయితే చాలా బాగా వెళ్తూ ఉంటాయండి. మంచి మంచిగా లైక్‌లు అయితే బాగా వస్తూ ఉంటాయన్నమాట. అన్నీ మిస్ అయ్యానండి నేను కూడా చాలా వరకు. ఇంక ఇలా అయితే చిన్నగా ఒక సింపుల్‌గా ముగ్గైతే పెట్టేసుకున్నాను. చిన్న చిన్న ముగ్గులైతే చూపిస్తూ ఉంటాను కదా మన ఛానల్‌లో. అలానే ఒక చిన్న ముగ్గు పెట్టుకున్నానండి. చాలా బాగుంటాయి అన్నమాట. ప్లేస్ తక్కువ ఉన్న వాళ్ళైతే ఇలా చిన్న చిన్న ముగ్గులు వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఇది వచ్చేసి ఈ మధ్య రీసెంట్‌గా తీసుకొచ్చానండి. తమలపాకు చెట్టు అనమాట. మా వారు తీసుకొచ్చారు. ఇది తెచ్చినప్పుడు చాలా చిన్న మొక్క. బాగా వస్తుంది కానీ అది అల్లుకోవడానికి అంత అక్కడ సపోర్ట్ లేదనమాట. దానికి గ్రిల్‌కి ఏమన్నా వేసి కట్టాలి. అవి కాడలనేవి చాలా సెన్సిటివ్‌గా ఉంటాయి. ఇట్లా ముందుకు పడిపోతూ ఇంక వాటిని పెడుతూ ఉన్నాను. చాలా బాగా వస్తుంది. ఇంతకుముందు ఎన్నిసార్లు పెట్టినా వచ్చేది కాదు. ఇప్పుడు మంచిగా అల్లుకుంటుంది. దీన్ని మంచిగా సెట్ చేయాలండి పైకి అల్లుకునేలాగా అయితే. చాలా బాగుందయితే ఈ మొక్క అయితే మాత్రం. చాలా ఇష్టం నాకు తమలపాకు మొక్క అంటే. దానైతే ఇలా అల్లించుకుంటాను, సెట్ చేసుకోవాలి. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసండి సండే రోజు అనమాట. సండే రోజు వ్లాగ్ అయితే తీసి పెట్టుకుని ఉన్నాను. అది వాళ్ళు పిల్లలు అందరు ఇంట్లోనే ఉంటారు కదా. ఇంకా వాళ్ళ కోసం అయితే మంచిగా ఒక బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి వాళ్ళ కోసం గారెలు చికెన్ చేద్దామని చెప్పి ప్రిపేర్ చేస్తున్నాను. ఎప్పుడు స్కూల్కి వెళ్ళిపోతూ వాళ్ళు బిజీగా పాపం మార్నింగ్ 7:30కి అలా తినాలి అంటే హడావిడి అయిపోతూ ఉంటుంది. ఇంకా వాళ్ళ ఇంట్లో ఉన్నాడు స్పెషల్గా చేసి పెడదాం అన్నట్లు ఇంక ఇట్లా గారెలను చికెన్ చేద్దామని చెప్పేసి ఇంకా గారెలకైతే ప్రిపేర్ చేస్తున్నాను. ముందు రోజు నైట్ మినపప్పు నానబెట్టేసుకొని దాన్ని గ్రైండర్లో వేసుకున్నానండి. మిక్సీలో వేసుకునే దానికన్నా గ్రైండర్లో వేసిన గారెలు అయితే భలే వస్తాయి. ఇంకా అలా గ్రైండర్లో వేసేసుకొని పిండంతా రుబ్బేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉప్పు, జీలకర్ర అవన్నీ వేసుకొని మంచిగా కలిపేసుకొని ఇంకా ఆయిల్ కూడా పెట్టేసుకొని కొంచెం హీట్ అయినాక ఇంకా గారెల్లాగా అయితే వేసేసుకుంటున్నాను. చిన్న చిన్న గారెల్లాగా చాలా బాగా వచ్చినాయండి. మిక్సీలో వేస్తే ఏంటంటే కొంచెం గారెలు అనేవి కొంచెం గట్టిగా ఉంటాయి. అదే మనం గ్రైండర్లో వేసుకుంటే గారెలు చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి అన్నమాట. ఇంకా ఇలా అయితే గారెలు అయితే ప్రిపేర్ చేసేసాను. మంచి కలర్ అయితే వచ్చినాయండి. నేను దీంట్లో ఏం కూడా యాడ్ చేయలేదు. రవ్వ అవి కొంతమంది యాడ్ చేస్తూ ఉంటారు కదా. నేను అలా ఏం ఉట్టిగా మినప్పప్పుతోనే చేశాను అనమాట. చాలా బాగున్నాయి. ఇంక ఇలాగ చేసేసుకొని గారెలు కూడా పక్కనైతే చికెన్ కూడా పెట్టేసుకున్నా అండి. చికెన్ ప్రాసెస్ అయితే పాతకాలం పద్ధతి అనమాట. ఇంకా మా అమ్మ మా నాయనమ్మ అలా చేసేవాళ్ళు. ఈరోజు అలా చేద్దాము అని చెప్పేసి ఇంకా చికెన్ అయితే అలానే ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఆ స్టైల్లోనే ప్రిపేర్ చేశానండి. చాలా బాగా కుదిరింది. పిల్లలు కూడా చాలా హ్యాపీగా చాలా బాగుంది అనుకుంటూ తిన్నారనమాట. మనం అన్నీ వేసేసి వండేసే కన్నా సింపుల్గా చేసుకున్న వంటలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. గారెలు చూసారండి ఎంత మంచి కలర్ వచ్చినాయో. ఇంక ఇలా గారెలు అయితే కాల్చుకొని మంచిగా తీసేసి అన్నీ ఒక గిన్నెలో అయితే వేసేసుకుంటున్నాను అనమాట. మంచిగా గారెలు చికెన్తో బ్రేక్ఫాస్ట్ అయితే ఈరోజు ప్రిపేర్ చేద్దామని చెప్పి ప్రిపేర్ అయిపోయాను కాబట్టి చాలా టేస్టీగా వాళ్ళకి నచ్చినట్టు చేశాను. ఇంకా చికెన్ ప్రాసెస్ కూడా చూడండి. చికెన్ అయితే మంచిగా నీట్గా ఒక 2 times 3 times వాష్ చేసేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలన్నమాట. దాంట్లో ఇలా వాటర్ అంతా ఇంకిపోయేటప్పుడు అయితే మంచిగా ఒకసారి కలిపేసుకోవాలి. పైన పసుపు అవన్నీ అలానే ఉంటాయి కాబట్టి కొంచెం బాగా కలిపేసుకుంటే అదంతా వాటర్లో కలిసిపోయి నీసు వాసన లేకుండా మంచిగా మగ్గుతుంది అనమాట. ఇలా చికెన్ అంతా మగ్గినాక దీంట్లోనే కొంచెం ఆయిల్ వేసుకొని 2 ఉల్లిపాయలు 2 టమాటాలు ఇలా కట్ చేసుకొని వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇలా అంతా కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టి మగ్గించేసుకోవాలి. ఆ చికెన్లో ఇవి కూడా మంచిగా నూనెలోనే చికెన్లోనే ఉల్లిపాయలు టమాటాలు కూడా మగ్గిపోతాయి అన్నమాట. ఇలా అంతా మగ్గిపోయినాకైతే కొంచెం కారం వేసేసుకొని టేస్ట్కి సరిపడే కారం వేసుకోవాలండి. కారం అయితే కొంచెం స్పైసీగా తింటాం కదా చికెన్లో వచ్చేసి. ఇంకా అలా అయితే కొంచెం కారము, గరం మసాలా, అలానే ధనియాల పొడి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా వేసేసుకోవాలండి. గరం మసాలా అయితే నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదే వేసుకున్న. ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ కూడా
ఇంకా అల్లం పేస్ట్ కూడా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంది చక్కగా ఉండదని, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మన ఇంట్లో ప్రిపేర్ చేసుకుని మంచి స్మెల్ వస్తాయి. ఫస్ట్ అయితే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇంక ఇలా అన్నీ కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి మళ్ళీ అంతా కలిపేసుకోవాలి. ఈ అల్లం పేస్ట్ అవంతా కూడా మంచిగా కలిసిపోయేలాగా మంచిగా దాంట్లో కుక్ అయిపోతుంది అనమాట. ఇలా కలిసిపోయింది మంచిగా కుక్ అవుతుంది. ఇలా అంతా అయినాక టేస్ట్కి మన గ్రేవీకి మన టేస్ట్కి సరిపడా వాటర్ అయితే వేసుకోవాలి. గారెలు కాబట్టి కొంచెం పులుసు పులుసుగా ఉంటేనే బాగుంటుంది కదా వాటిల్లోకి తినడానికి అని చెప్పేసి నేనైతే 2 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని మంచిగా ఉడికించేసుకున్నా అండి. ఇలా అంతా ఉడికించేసుకున్నాక ఫైనల్గా అయితే ఇంకా కొత్తిమీర వేసుకొని స్టవ్ బంద్ చేసేసుకుంటే సరిపోతుంది. చక్కగా చికెన్ గారెలు బ్రేక్ఫాస్ట్ అయితే సూపర్గా ఉన్నాయండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసా. థ్యాంక్ యూ సో మచ్.